ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంలో ప్రియులారా, పద్మాసు లంకలో యోహాను గారికి ఒక దర్శనం కలిగింది. యోహాను గారు యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు. ఆయన ప్రియమైన శిష్యుడు. ఎన్ని రకాలుగా ఆయన హింసించినా చనిపోవట్లేదంట. ఎంత భయంకరంగా ఆయన్ని హింసించారంటే, కాలుతో ఉన్న ఒక నూనె లాంటి దాంట్లో పెనమ లాంటి వేశారండి. చిన్న హాని కూడా ఆయన శరీరానికి కలగకుండా అందులోంచి లేచి వచ్చేసారు. ఆయన లేచి వచ్చారు. చుట్టూ వాటర్ ఉండి మధ్యలో కొంచెం ఆ ప్రాంతంలో ఈయన వదిలేశారు. వదిలేస్తే వాస్తవంగా శరీర సంబంధమైన వారు, మామూలుగా ఉన్న వ్యక్తులు బెంగ పెట్టుకుని భయముతో చచ్చిపోతారు. ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆయన బెంగ పెట్టుకుని భయంతో చచ్చిపోతారు. ఒక్కడే ఉన్నాడు. అయితే ప్రియులరా, అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంట. మంచిగా నాకు సమయం దొరికింది ఇంతకాలం ఒంటరిగా దేవునితో గడపడానికి. ప్రియులరా, ఒక మాట చెప్పనండి, దేవునితో గడిపేవాడికి గదైనా, అరణ్యమైనా, ఎడారైనా, అడివైనా, ఎక్కడైనా దేవునితో గడిపేయగలడు. హల్లెలూయా. అలా ప్రార్థన చేసుకుంటే ప్రియులారా, ఆత్మవశుడైపోయాడు. పరలోకములో ఈ చివరి దినాల్లో జరగబోతున్నవన్నీ కూడా చూసేటట్టుగా దేవుడు పద్మాసులంకలు అతను ఆత్మవశమైపోయి పరవశమైపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చూస్తున్నవన్నీ కూడా, వింటున్నవన్నీ కూడా, నీతో మాట్లాడుతూ చెబుతున్న ఆ స్వరం అంతటిని కూడా, వింటున్న మాటలన్నిటిని కూడా గ్రంథంలో రాయమన్నాడు. అలా చూసిన ప్రతిదాన్ని పిన్ టు పిన్ తేడా లేకుండా దైవజనుడు గ్రంథంలో వ్రాసాడు. అలా వ్రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ పూట మరి దేవుడు ఒక మాట ఇందులో మీకు క్రిస్మస్ సందేశంగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మీరు ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న వర్తమానం చెప్పాలని మీకు ఆశపడుతున్నాను. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పింది అనండి. ప్రవచన సారము యేసును గూర్చిన సాక్ష్యము అనండి. ఇప్పుడు ప్రియులారా, అనేక మంది భక్తులు యేసయ్య పుట్టుక కొరకు ప్రవచించారు. ఎలా జరిగింది ఆ ప్రవచనం అంటే, పేతురు పత్రిక ప్రకారం ప్రవచనం అనేది మనుషుని యొక్క సొంత మాటల్లోంచి, ఇచ్చలోంచి, ఆలోచనలోంచి పుట్టింది కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో కలిగిన మాట అంటండి. కలిగిన మాట పరిశుద్ధాత్ముడు లోపల నుండి ప్రేరేపిస్తుంటే దాన్ని పలకడమే, పరిశుద్ధాత్ముడిచ్చిన ప్రేరణని పలకడమే ప్రవచనం. అయితే భక్తులు అనేక మంది ప్రవచించారు ప్రియులారా యేసు ప్రభు కొరకు. ప్రారంభంలోనే మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తాను, వినండి. ప్రవచించిన వాళ్ళందరూ యేసు ప్రభు పుట్టుక అప్పుడు ఉన్నారా? బిలాము ఉన్నాడా? చెప్పండి. యెషయా ఉన్నాడా? చెప్పండి. మేకా ఉన్నాడా? అంటే మెయిన్గా ఉన్న సాక్ష్యాలు నేను చెబుతున్నాను. ఉన్నారా? లేరు. కానీ ప్రవచించిన వారు ఎవరూ లేరు, కానీ దాని సారాన్ని, ఆ ప్రవచనం తాలూకు యొక్క శేషాన్ని, ఆ ప్రవచనంలో ఉన్న మాధుర్యతని, అందులో ఉన్న మాటలన్నీ కూడా మన జీవితంలో నెరవేరిన ప్రియులారా.
కాదంటారా చెప్పండి? మన జీవితంలో నెరవేరినాయి. ఆ ప్రవచనాలన్నీ ఒక మూట కట్టుకుని యేసయ్య రూపంలో భూమి మీదకి వచ్చినాయి పిల్లరా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరెవరు ఏం ప్రవచించారో అందులో ఏవి మనకి జరిగినవో ఒక 2-3 మాటలు చూసుకుని మనం చేయాల్సింది ఏముంది, మనం పొందుకున్నదేంటి, దాని ద్వారా అసలు ప్రవచించిన వాళ్ళే అలా ఉంటే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకసారి ఈ మాటలన్నీ యేసయ్య జీవితంలో నెరవేరినాయి. ఆయన పుడతాడని, ఆయన ఏం చేస్తాడో కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ మన జీవితంలో నెరవేరినాయా లేదా? నెరవేరినాయి. ఒకసారి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17 నుంచి చదవగలరు. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. చాలండి ప్రియులారా. బిలాము ఇజ్రాయేలు ప్రజల్ని శపించడానికి బాలాకు రాజు చేత చాలా ప్రేరేపించబడుతున్నాడు. నా వైపు చూడండి, చూస్తూ వినండి ప్లీజ్. బాలాకు రాజు చేత చాలా ప్రేరేపించబడుతుంటే వాళ్ళ మీదకి ఒక శాపవచనం పలుకుదాం అనుకున్నప్పటికీ అది దీవెనగా మారిపోతుంది, ఆశీర్వాదంగా మారిపోతుంది, మేలుగా మారిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? ఒక ఆశీర్వచనంగా మారిపోతుంది. ఏంటయ్యా ప్రవచించమని చెప్తే, వాళ్ళ కోసం ఒక శాపాన్ని పలకమని చెప్తే అన్నీ దీవెనలే పలికావు, నువ్వు అన్నీ ఆశీర్వాదాలే పలికావు అనంటే వారిలో ఇజ్రాయేల్లో మంత్రం కానీ తంత్రం కానీ లేదు. రాజు యొక్క జయధ్వని ఉంది వారి దగ్గర, గురుపోతు లాంటి వేగం ఉంది వారి దగ్గర. నేను పలుకుదాం అనుకుంటున్నా కూడా నోట్లోంచి ఏమొస్తుందంటే దీవెన, ఆశీర్వాదమే వస్తుంది. ప్రభు మిమ్మల్ని అందరిని అలా మార్చునుగాక. ఎవరన్నా నిన్ను శపిద్దాం అనుకున్నా శాపం రాకూడదు నోట్లోంచి. ఎవరన్నా నిన్ను ఏదైనా పలుకుదాం, నీ కుటుంబం మీద, నీ పరిచర్య మీద, నీ మీద వ్యర్థంగా మాట్లాడదాం అనుకున్నా కూడా ఆ మాట రాకూడదు. దీవెన వచనమే నీ మీదకి రావాలి, ఆశీర్వాద వచనమే నీ మీదకి రావాలి, దీవెనే నీ మీద కుమ్మరించబడాలి. అలా ఉండాలంటే ఒక చిన్న మెలిక ఉందిగా. తంత్రం కానీ మంత్రం కానీ నీ దగ్గర ఉండకూడదు. రాజు యొక్క జయధ్వని నీ దగ్గర ఉండాలి. అప్పుడు ఈయన అంటాడు, నేను ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయిల్ నుండి లేచు. ఈ పుట్టబోయే నక్షత్రం ఎక్కడి నుంచి వస్తుందంటే యాకోబులోంచి వస్తుంది. ఇజ్రాయేల్ నుండి లేస్తుంది. ఇజ్రాయేల్ అన్నా యాకోబే, యాకోబన్నా యాకోబే. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా? నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయేల్ నుంచి లేచును, యోధా వంశం నుంచి లేచును అని చెబుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తున్నాను అంటే బిలాము ప్రియులారా ఆ ఖడ్గం పట్టుకున్న దూత కనబడిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టబోతున్న ప్రభు కొరకు ప్రవచించేస్తుందండి. ఒక మాట చెప్పమంటారా? నిజంగా మన స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అయితే, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిస్తే ప్రియులారా, తెరవబడితే అప్పుడు చూస్తామండి అసలైన దృశ్యాలు, అప్పుడు చూస్తామండి నిజమైన దృశ్యాలు. నీకు ఇంకా లోకంలో చూడాలనిపించదు, ఆశలు చూడాలనిపించదు, శరీరంలో ఏదో ఉండాలని చూడాలనిపించదు. ఎవరు దర్శనం రావాలో బిలాముకి, ఎవరి గురించి చెప్పాలో, ఎవరి గురించి ప్రవచించాలో, ఎవరి గురించి మాట్లాడాలో ఆ దర్శనమే కలిగిందండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ దర్శనం కలిగింది ప్రియులరా బిలాముకి. నేను చూస్తున్నాను, కమింగ్ డేస్లో, రానున్న దినాలలో జరగబోతున్న దాన్ని నేను చూస్తున్నాను, అవ్వాల్సిన దాన్ని చూస్తున్నాను, ఏమి జరగబోతుందో దాన్ని నేను చూస్తున్నాను.
ప్రస్తుతం ఉన్నట్టు కాదు. విచిత్రమైన మాట చెప్తాను. పరిశుద్ధాత్ముడు భలే భలే మాటలు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంత మజాగా ఉంటుంది. ఈ గుండెలోనే దాచుకుంటాను, కొన్ని రాసుకుంటాను. హల్లెలూయా. బాలాక్ యొక్క నిర్ణయం ఏంటి అంటే వాళ్ళు చచ్చిపోవాలి, ఉండకూడదు. ఫరో యొక్క ఆశ కూడా అంతేగా. మంత్రసానులకి డబ్బులు ఇచ్చి ప్రారంభంలోనే చంపేమన్నాడుగా. మోషే కాలంలో అంతేగా, యేసు ప్రభు కాలంలో కూడా అంతేగా. హేరోదు చంపేయాలనుకున్నాను లేదా? సరే, దేవుడు ఎంత ఆశ కలిగినాడు తన ప్రజలలో తెలుసా ప్రియులారా? అసలు ఈ ఉన్నవాళ్ళే చావాలరా బాబు, వీళ్ళ నాశనం అయిపోవాలరా బాబు ప్రవచించంటే అసలు ఎప్పటికీ నాశనం కానీ ఒక శిశువు పుట్టేటట్టుగా ప్రవచించడం. హల్లెలూయా. ఈ ఉన్న వాళ్ళందరూ పోవాలని ప్రవచించరా బాబు అని చెబితే, డబ్బులు ఇస్తానరా బాబు అని చెబితే ఎప్పటికీ నాశనం కానీ ఎప్పటికీ తొలగిపోని శాశ్వత కాలం జీవించే ఇజ్రాయేలు అనేవారిని లేకుండా చేద్దామనుకుంటే, యోధ అనేవారిని లేకుండా చేద్దామంటే, దాను అనేవారిని లేకుండా చేద్దామనుకుంటే, నఫ్తాలి అనేవారిని లేకుండా చేద్దామనుకుంటే, ఈ గోత్రాలు ఏ గోత్రాలని 12 గోత్రాలు లేకుండా చేద్దామంటే ఆ గోత్రాలన్నింటిలో ఒక హెడ్ పుట్టేసిందండి. చూసారండి దేవుని ప్రణాళిక, ఆలోచన చూసారా ప్రియులారా? నిన్ను భూమి మీద లేకుండా చేద్దాం, నీ వంశాన్ని లేకుండా చేద్దాం, నీ వ్యాపారాన్ని లేకుండా చేద్దాం, నీ భక్తి జీవితాన్ని లేకుండా చేద్దాం, నీ సాక్ష్యాన్ని లేకుండా చేద్దాం అనుకుంటే ఎవరండి అలా లేకుండా చేయడానికి? ఎవరండి అసలు నీ పేరు తుడుపు పెట్టేయడానికి ఉండేటట్టుగా చేద్దాం అనుకుంటాకి? నీ పరిచర్యే లేకుండా చేద్దామని ప్లాన్లు వేసుకుంటున్నారా? వేయని అలాంటి వాళ్ళకి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి 10 కాలాల పాటు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. ఎందుకు? అలాంటి వాళ్ళు ఉంటేనే మనం దీవించబడతాం. అసలు యోసేపు అన్నలకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి తెలుసండి. అందులో గంటకపోతే అన్నయ్య అసలు నేను ఈ స్థితిలో, ప్రైజ్ ది లార్డ్, ఒక మాట చెప్పమంటారా? ఇన్ని ప్రవచనాలు ప్రియులారు, ఇన్ని విలువైన మాటలు బిలాము ప్రవచించాడు. యేసు ప్రభు జీవితంలో ఈ ప్రవచనాలు నెరవేరినాయి. ఆయన కొరకు నెరవేరినాయి, ఆయన పుడతాడని నెరవేరినాయి. అయితే విషయం ఏంటంటే అందులో ఉన్న కొన్ని మాటలు నీ జీవితంలో కూడా నెరవేరినాయి. ఆ విషయం తెలుసా? నీ జీవితంలో నెరవేరినాయి. ప్రభు పుట్టాక అందులో ప్రవచనంలో ఉన్న కొన్ని మాటలు నీ జీవితంలో నెరవేరినాయి. చదువుతారా? అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. నీ జీవితంలో ఉన్న మోయాబుని యేసయ్య పుట్టి నాశనం చేయలేదా? గట్టిగా మాట్లాడాలి. చేశాడా? మోయాబు లోకాశలు, శరీరాశలు, నా జీవితంలో ఉన్న మోయాబుని ఆయన చంపేశాడు. కలహవీరుల్ని లోపల నుండి ఒక ప్రేరణలో, ఒక పోరాటం, ఒక యుద్ధం. ఈరోజుకి చాలామంది లోపల యుద్ధాలు జరుగుతున్న యుద్ధాలు. సినిమా చూడో, త్రాగో, చాటింగ్ చెయ్యి, లోకంలోకి వెళ్ళు, రాంగ్గా బ్రతుకో, అటు ఇటు చూడు, పవిత్రతను కోల్పో, జారత్వం చెయ్యి, పాపంలో బ్రతుకు. లోపల కలహవీరులు లేరండి? వాటన్నిటిని ప్రభు దిగి వచ్చి నీ లోపలికి వచ్చి వాళ్ళందరినీ కొట్టేసి ఆ దుష్టుల యొక్క సింహాసనాలు నీ హృదయంలో పడద్రోసి సింహాసనసీనుడుగా ఆయన కూర్చోలేదా నీ లోపల? చెప్పండి. కలహవీరుని నీ లోపల తీసేయలేదు. నాకు స్నేహాలన్నా సినిమాలన్నా బాగా పిచ్చండి. నాకు స్నేహాల కోసమే స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. స్నేహం అంటే పిచ్చి. పొద్దుడు లెగిస్తే డ్యూటీ ఎక్కేసేవాడిని. విపరీతమైన పిచ్చి. లాగేసి ఇవన్నీ కూడా నన్ను లాగుతూ ఉండేవి, లోకంలోకి లాగుతూ ఉండే ప్రియులారా. నీ లోపల ఉన్న కలహవీరులు ఉన్నారా తమ్ముడు? ఒక అమ్మాయి పట్టుకుని ఉందా నీ హృదయాన్ని? ఒక అబ్బాయి పట్టుకుని ఉన్నాడు నీ హృదయాన్ని? లోకం పట్టుకుని ఉందా? శరీరాశలు పట్టుకుని ఉన్నాయా? ఇదిగో ఆ ప్రభువుని రానిస్తే, ప్రభువుకి చోటిస్తే ఆ కలహవీరులన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడంటే, ఆల్రెడీ చాలామంది జీవితాన్ని ఆ లోపల ఉన్న కలహవీరుల్ని నాశనం చేశాడు ఆయన. కలహం ఆడడంలో వాళ్ళు వీరులంట. ఎవరండి? నువ్వు పోట్లాడగలవా? ఒక్కొక్కరు గొడవ ఆడుతున్నప్పుడు అంటారు,
మరి మీ పిల్లోడిని అలా చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేదని పక్క వాళ్ళు అడిగితే, అమ్మో తెలియదన్నయ్య బాబు, అన్నయ్య ఆవిడ నోట్లో నోరెట్టి నోటే, కుక్క నోట్లో నోరెట్టి నోటే అన్నయ్య బాబు, వదన్నయ్య బాబు. అమ్మ బాబోయ్, వాళ్ళ నోటికి మనం గెలవలేమన్నయ్య బాబు, ఇవ్వ మామూలు నోరు కాదన్నయ్య. కొంతమందికి అలాంటి అద్భుతమైన సాక్ష్యం ఉంటుంది. రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయిన పరిమళించే సాక్ష్యం అండి అది, అవునా కదా? వాళ్ళు ఎవరో తెలుసా? కలహవీరులు. లోపల పోట్లాట జరుగుతూ ఉంటుంది, పోరాటం జరుగుతూ ఉంటుంది, లోపల ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎందుకు తెలుసండి? శరీరానికి ఆత్మకి నిత్యము పోరాటం జరుగుతుంది. ఎవ్రీడే, ప్రతిరోజు మన ఇంట్లో ఒక డెడ్ బాడీ ఉండాలి. ఎవరిది? మన శరీరందే. అయ్యి బాబు, క్రిస్మస్ నెలలో ఏం ప్రవచనాలు అనుకోకండి, చేసేయాలి. కలహవీరులను కొట్టాడండి యేసు ప్రభుతో పాటు. మీ జీవితంలో కూడా చాలామంది జీవితాల్లో ఈ ప్రవచనాలు నెరవేరిని ప్రియులారా. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో నెరవేరిని ప్రియులారా ఈ ప్రవచనాలు. కొట్టలేదా? మీ లోపల ఉన్న కలహవీరులను కొట్టలేదా ఆయన? వాటిని చంపేయలేదా? ఒకప్పుడు నీ సాక్ష్యం ఏంటి, ఒకప్పుడు నీ నడిపింపేంటి, ఒకప్పుడు నీ విధానం ఏంటి, ఒకప్పుడు నీ మాటలేంటి, ఒకప్పుడు నీ వైఖరేంటి, ఇప్పుడు నీ వైఖరేంటి? మరలా కలహవీరుని ఏం చేయనివ్వకూడదు? ఎదగనివ్వకూడదు. కలహవీరుని పని చేయనివ్వకూడదు, లోపలికి రానివ్వకూడదు. విషయం చెప్పమంటారు ప్రియులరా, చాలా రాజ్యాలను యేసుప్రభు కొట్టాడు. రాజ్యాల మీద అధిపతిగా ఆయన నిలబడ్డాడా? చాలామంది శత్రువులు ఉన్నారు ఇజ్రాయేలీలకి, చాలామంది వ్యతిరేకంగా ఇజ్రాయేల్ మోయాబీలు శత్రువులు, శరీర సంబంధమైన వారు, అమాలేకీలు, యుబస్సీలు అండి, అమోనీయులు, ఇలాంటి వారందరినీ కూడా యేసుప్రభు పుట్టి ప్రియులరా వాటన్నిటిని కొట్టివేశాడు. ఇంకొక మాట చెప్పమంటారా మీకు అర్థమయ్యే శైలిలో? మోయాబు అంటే శరీర సంబంధమైన వ్యక్తులు, శరీర సంబంధమైన అలవాటు. మన కుటుంబంలో ఒక శాపం ఉంది. మన కుటుంబంలో పూర్వీకుల ద్వారా ఒక శాపం, ఒక నష్టం, ఒక కీడు ఏలుబడి చేస్తుంది. ఎవరైతే ఆ కుటుంబంలో రక్షణ పొందుతారో, మారు మనసు పొందుతారో, యేసును అంగీకరిస్తారో, వారితో ఇంకా ఆ శాపం, ఆ కట్లు, ఆ బంధకాలు, ఆ శరీర సంబంధమైన క్రియలు, ఆ పూర్వీకుల దగ్గర నుంచి, పితరుల నాటి దగ్గర నుంచి వస్తున్న శాపం అక్కడితో ఏమైపోద్దంటే బ్రేక్ అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. చదవండి కిందకి. ఇంకా ఎదోమును సేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును యాకోబు సంతానమున. ఎదోము, సేయీరు ఇజ్రాయేలుకి శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును. ఇజ్రాయేల్ ఏమును పొందుతాడంట? చూడండి, మీకు శత్రువులుగా ఉన్న వారందరూ కూడా స్వాధీనపరచబడతారు. గట్టిగా చెప్పండి. ఒక మాట చెప్పంటారా? ఫస్ట్ ప్రధాన శత్రువు ఏంటి మనకి? ఈ శరీరాన్ని మీరు ఏం చేయాలి? శరీరాన్ని జయిస్తే చాలండి. 30 సంవత్సరాల క్రైస్తవుడు, సీనియర్, 30 సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నాడు. చిన్న మాట అంటే బుష్ అని లెగిసిపోతాడు. శరీరం స్వాధీనంలో ఉన్నట్ట? చెప్పండి. 40 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాడు. పక్క ఆవిడ అలా జరుగుందా, ఇంకా ఆవిడ దగ్గర ఎప్పుడు కూర్చోదు ఇంకా. హల్లెలూయా. అందుకే దైవజనులు ఆ టైప్లో చేస్తే జీవితంలోకి ఎప్పుడు ఏం చేయరు? నిద్రపోరు కాదు, నీ పక్కన కూర్చోవడం మానేసి ఏం చేస్తారండి? నిద్రపోతారు. అలా చెప్పారంటండి ఆయన. ఒక పొడిసేయండి రా పక్కన ఉండి, ఎప్పుడు చూసిన పొద్దుగూకులు నిద్రే. మనోడు నిద్రపోతాడు, 10 మంది సిద్ధపాటు లేని మనసు. ఎంత ఆత్మ మంటతో దైవజనుడు వాక్యం చెప్పినా విచిత్రం చెప్పమంటారా? ఇలా చెప్తున్నప్పుడు అందరికంటే బాగా నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా నవ్వుతారు. ఇన్ని బాధలు ఉంటాయి నాకు అందరిని చూసుకుని, మీకు తెలియదన్నీ. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇక్కడికి వచ్చాక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత దొరికే ప్రత్యక్షతలు అయ్యి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా.
శత్రువులు ప్రియులారా స్వాధీనపరచుకోవాలంట. ఎవరైతే ప్రియులారా మీ నాలుకని, కళ్ళు, చెవులు, ముక్కు అండి టోటల్ బాడీని మీరు స్వాధీనపరచుకోగలిగితే, స్వాధీనంలోకి వచ్చేస్తే, ఇప్పుడు నేను అంటాను చాలామంది జీవితాల్లో ఆల్రెడీ మీ శరీరాలు కొంతమందికి స్వాధీనంలోకి వచ్చినాయి, ఇంకా రావాలి. ఎక్కడో లేస్తూ ఉంటాడు పాతోడు, ఎక్కడో పని చేస్తూ ఉంటాడు పాతోడు, ఎక్కడో సంచరిస్తూ ఉంటాడు పాతోడు, ఎక్కడో బయటకు వస్తుంటాడు పాతోడు. ఏమవ్వకూడదు? కాకూడదు. అందుకే ఎదుటివాడి మీద భూతద్దం మానేసి మన మీద భూతద్దం పెట్టుకుని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే స్వపరీక్ష చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ప్రియులారా బిలాము ప్రవచించిన ప్రవచనంలో అనేకమైన మాటలు, ఆ ప్రవచనం యేసు ప్రభులో నెరవేరింది. మనలో కూడా చాలా మంది వ్యక్తుల్లో ప్రియులారా ఆయన యొక్క ప్రవచనం నెరవేరింది. ఆ కిందున్న మాటలు మన జీవితాల్లో నెరవేరినాయి. మోయాబు నుండి మనల్ని వేరు చేశాడు, కలహ వీరులందరినీ కొట్టివేశాడు, కలహ వీరులందరినీ నాశనం చేశాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అక్కడ చూడండి 19 చదవండి, శ్రేష్టమైన మాట ఒకటి ఉంటుంది. యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శేషమును నశింపచేయును. ప్రైజ్ ది లార్డ్. యాకోబు సంతతిలో ఎవరు పుడతారంటే ఏలిక అంటే యేసు ప్రభు ఏలేవాడు, ప్రజల్ని పరిపాలన చేసేవాడు పుడతాడంట. మనందరినీ ఏలుతున్న ఒక ప్రభు ఉన్నాడండి, మనందరినీ నడిపిస్తున్న ఒక ప్రభు ఉన్నాడండి, మన ఏలుతున్నాడు. మీరు చేయాల్సింది ఒకటే, ఆయన పరిపాలనకు అప్పగించుకోవాలి. ప్రెసిడెంట్ గారు మీ వీధి తినంగా రోడ్డు వేస్తానంటే అంతా వేసేయండి, మా ఇంటి తినంగా మొక్క మాత్రం మట్టే ఉంచేయండి అన్నామనుకోండి, ప్రెసిడెంట్ గారితో మనం ఏకీభవించినట్ట. యాకోబులో ఏలిక పుట్టిపోతుందంట. నీ నేలని, నీ హృదయాన్ని నేలని, నీ భవిష్యత్తు నేలని, నీ పరిచయ నేలని, నీ కుటుంబాన్ని నేలని నువ్వు ఆయన నడిపింపుకి అప్పగించుకో. చిన్న మాట చెప్పనండి, భక్తి చేయడం చాలా కష్టం, పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టం, యథార్థంగా బ్రతకడం చాలా కష్టం. దేవుని నడిపింపు ప్రకారం మన చిత్త ప్రకారం చేసుకుంటూ వెళ్తే మనకు కొంచెం తేలిక అవుతుంది. ఆ స్వరాన్ని వింటూ దేవుని నడిపింపు ప్రకారం మనం వెళ్ళిపోయామనుకోండి, కష్టం తగ్గుతుంది. ప్రతి పనికి ఒక సులువు మార్గం ఉంటుంది. షార్ట్ కట్స్ ఉండవు భక్తిలో. ఏముండవండి? షార్ట్ కట్స్ ప్రార్థన, షార్ట్ కట్ ప్రేయర్, షార్ట్ కట్ సేవ ఉంటాయండి? ఉండవండి. కానీ ప్రియులారా, ప్రభువుని ఏలనిస్తే, నీ మీద పరిపాలన చేయనిస్తే, అధికారం చేయనిస్తే, ప్రభువుని యజమానుడిగా ఉండనిస్తే అది కొంచెం నీకు తేలిక అవుతుంది, నువ్వు చేయగలుగుతావు. ఆ స్వరం వింటూ నువ్వు వెళితే నష్టం అనేది నీ జీవితంలో కలగదా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, దానికంటే ముందు 6వ 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవండి. 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెనే తినును. ఒకసారి 10-11 వచనాలు చదవండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఆ మాటలు చదవండి. 7, 10, 11. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషుల్ని విసిగించుటకు చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. మీరు సూచన అడిగేసి, దేవుణ్ణి అడిగేసి, శోధించేసి బ్రతిమాలవలసిన సూచన అది ఎంత పాతాళం అంత లోతైనదైనా, ఉద్భలోకం అంత ఎత్తైనదైనా చేస్తాడు. అడిగంటే ఆయన అంటాడు, ఎందుకు దేవుణ్ణి శోధించడం, విసిగించడం ఎందుకంటే మీరు శోధించవసరం లేదు, విసిగించవసరం లేదు, ఇబ్బంది పెట్టవసరం లేదు. ఆయనే ఒక అద్భుతమైన సూచన కూడా చేస్తున్నాడు. ప్రపంచంలో మీరు ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు చూడని, అసలు గమనించని, ఎప్పుడు మీ చెవిని పడని, ఎప్పుడు మీకు దొరకని ఒక అద్భుతం ఒకటి జరగబోతుంది. అదేంటో తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారి అనలేదు అక్కడ, కన్యక.
ఇప్పుడు చెప్పండి, ఈ ప్రవచనం మీ జీవితంలో నెరవేరింది అని అనడానికి ఒక పరిశుద్ధ దేవుని మీరు పొందుకోలేదా? ఒక పరిశుద్ధ దేవుని ద్వారా మీరు రక్షణలోకి రాలేదా? ఒక పరిశుద్ధ దేవుని యొక్క నడిపింపులో మీరు వెళ్ళట్లేదా? నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా. ఇప్పుడు మరియా పిల్లోని కని, యేసయ్యని కని, కన్యకగా ఉండి పిల్లోని కన్నది ఎవరి కోసమండి? మన కోసమని చెప్పండి. నా కోసమే. ప్రైజ్ ది లార్డ్. ఒక పరిశుద్ధ దేవుడు నువ్వు పొందుకున్నావు, అందుకే నువ్వు కొద్ది గొప్ప పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నావు, యథార్థంగా బ్రతకగలుగుతున్నావు, పరిశుద్ధత మీద ఆశ కలుగుతుంది. ఒక మాట చెప్పనండి, ఎవరికైనా పాపం చేసేసి లోకంలో కలిసిపోయి పాపులుగా బ్రతకాలనే ఆశ ఉండదు, పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ ఉంటుంది. కానీ దానికి తగ్గ పెట్టుబడి ప్రార్థన, దానికి తగ్గ పెట్టుబడి వాక్య ధ్యానం, దానికి తగ్గ పెట్టుబడి ఉపవాస ప్రార్థన, ఇవి చేస్తేనే అది మన జీవితంలో ఏమవుద్ది. వ్యాపారం చేయాలని ఆశ అయితే ఉంది కానీ పెట్టుబడి పెట్టట్లేదు. అది పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ ఉంది, యథార్థంగా బ్రతకాలని ఆశ ఉంది, నీతిగా జీవించాలని ఆశ ఉంది, కానీ దానికి తగ్గ పెట్టుబడి ఏం చేయట్లేదు, పెట్టట్లేదు. ఈ సూచక్రియ మన జీవితంలో కూడా జరిగిందే ప్రియులారా. మన కోసమే ఈ అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఇప్పుడు ఇన్ని ప్రవచనాలు, బిలాము ప్రవచించిన ప్రవచనాలు, ఇక్కడ యెషయా గారు ప్రవచిస్తున్న ప్రవచనాలు ఇవన్నీ ఎవరి కోసమండి? ఎప్పుడో జగత్ పునాది వేయబడక మునుపు నువ్వు ఆయనలో ఉన్నావు, నీ కోసమే ఈ ప్రవచనాలన్నీ. నీ పరిశుద్ధ జీవితం కొరకే, నీ సాక్ష్య జీవితం కొరకే, నిన్ను పరలోకం చేర్చడానికే. అందుకేనండి హ్యాపీ క్రిస్మస్. దొరుకుతారండి, దొరుకుతారు. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు అనుగ్రహించాడు. అంత సూచక్రియ, అంత అద్భుతం ప్రపంచంలో ఎక్కడా జరగలేని ఒక కార్యం ప్రియులారా నీ జీవితం కోసమే ప్రభువు చేశాడు, నీ బ్రతుకు కోసమే ప్రభువు చేశాడు. అయితే ఈ ప్రవచనాన్ని అనుసరించి మనం ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? మా తండ్రి పరిశుద్ధుడు అన్నాడు, నేను ఎలా ఉండాలి? రాజకుమారుడు వచ్చి రాజుకు తగినట్టుగా ఉండకుండా వచ్చి గోళీలు ఆడుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? రాజకుమారుడు రాజుకు తగినట్టుగానే ఉండాలి. ఒకవేళ నీ వస్త్రాల్లో ఆ రాజరికం యొక్క టీవీ లేదా, ఒకవేళ నీ ఇంట్లో ఆ రాజరికం యొక్క టీవీ లేదా, ఆ రాజరికం యొక్క విధానం కనపట్టలేదా, నువ్వు వాడుతున్న బైక్లో ఆ రాజరికం కనపట్టలేదా, నువ్వు వాడుతున్న సైకిల్లో ఆ రాజరికం కనపట్లేదా, నువ్వు వాడుతున్న కారులో ఆ రాజరికం కనపట్లేదా, నువ్వు వాడుతున్న సెల్ ఫోన్లో రాజరికం కనపట్లేదా? మీ అందరికీ ధైర్యం కలిగించి ఒక మాట చెప్పమంటారా? ఒక గుడిసులో గుడారంలో ఉన్నాడండి అబ్రహాం. హేతుకుమారులు వచ్చి రథాలు వేసుకుని రాజుగారు వస్తే, రాజుగారు ఒక పాక దగ్గరికి వస్తే కాన్వాయ్ ఉండదండి. మనకు ముఖ్యమంత్రి గారు వస్తుంటేనే కాన్వాయ్ ఉంటే అక్కడికి వచ్చి ఆ గుడిసెలో గుడారంలో ఉన్న అబ్రహామును చూసి, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావయ్యా. హల్లెలూయా. బిల్డింగ్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, డబ్బును బట్టి, ఉన్న సౌఖ్యాన్ని బట్టి, చదువును బట్టి, దాన్ని బట్టి అండి రాజరికం నీ భక్తి. హల్లెలూయా. ఆవిడ చాలా పేదావిడండి, రాజులా బ్రతికిందండి, రాణిలా బ్రతికిందండి, రాజకుమార్తెలా బ్రతికిందండి. అది కేవలం ఎక్కడొస్తుందో తెలుసా? నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి వస్తుంది. ఎక్కడొస్తుంది? ప్రొద్దుడు లెగిస్తే అప్పులు బాధలా, ప్రొద్దుడు లెగిస్తే తిప్పలా, ప్రొద్దుడు లెగిస్తే అప్పులో వచ్చి కేకలేస్తున్నారా, భయంకరమైన మాటలా. భయపడకు, బాధపడకు, బెంగ పెట్టుకోకు. రాజు బిడ్డవు నువ్వు. అప్పులైపోయినా రాజు బిడ్డవే, తిప్పలు పడుతున్న రాజు బిడ్డవే, ప్రస్తుతానికి వ్యాధులు అనుభవిస్తున్న రాజు బిడ్డవే, ప్రస్తుతానికి వ్యాధులు గుండా, శ్రమలు గుండా నడుస్తున్న రాజు బిడ్డవే. నువ్వు గుడుసులో ఉన్న రాజు బిడ్డవే, పూరుపాకలో ఉన్న రాజు బిడ్డవే, ఎక్కడున్న రాజు బిడ్డవే, రాజు కూతురివి, రాజు కుమార్తె. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది. సాతానుగాడు అనిపిస్తాడు ఈ మాటలన్నీ. పిట్టను కొట్ట, పొయ్యిలో పెట్ట అన్నట్టుంది. అన్నీ బాధలే, తిప్పలే, తెచ్చిన డబ్బులన్నీ ఇలా అయిపోతున్నాయి. వెంటనే బాధపడక బిడ్డ. అసలు యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టక ముందే ఒక ప్రవచనం ఉందే. కన్యక గర్భవతి అయి కుమారు. ఇప్పుడు చాలామందికి మింగుడు పడతలేదు. ఇప్పటికీ దీని మీద పరిశోధన అండి వాళ్ళకి. వాళ్ళందరూ పరిశోధన చేసుకుంటారు, మనం నమ్మేసాం, రక్షణ పొందేసాం, ఏసైనా ఆరాధ్యం.
చేసుకోండి రా, రాకడ దాకా పరిశోధన చేసుకుంటారు బాబు, చేసుకోండి. ఆయన వచ్చాక కూడా పరిశోధన చేయండి. బోర్ ఎప్పుడు మ్రోగింది, ఎంతమంది ఎత్తపెడతారు, ఎత్తబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, నువ్వు ఎక్కడే ఉంటావు, వెళ్ళిపోతాం పైకి. నీ పరిశోధనలన్నీ ఆపి, సొంత తెలివితేటలన్నీ ఆపి, అన్నీ పక్కన పెట్టి జ్ఞానుల వలె చిన్నపిల్లల్లో మారిపోయి యేసయ్యను ఆరాధించగలిగితే, సేవించగలిగితే, పిల్లలు ఎక్కడో దొరికే మాటలకు అది కాల్చిన రొట్టె, కాల్చిన రొట్టె. నువ్వు భుజిస్తే, సరిగ్గా భుజిస్తే, నీకు తినడం వస్తే, నోరు తెరిచి దాన్ని భుజించడం మొదలు పెడితే బలం పొందుకుంటా. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ పుత్రుణ్ణి, పరిశుద్ధ కుమారుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి నీ కొరకు ఇచ్చేసాడు. ఇది అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. ఎందుకు ఇచ్చాడు యేసయ్యని? పరిశుద్ధంగా బ్రతికి. ఎలాంటి మాటలు మాట్లాడుకో, ఎలాంటి మాటలు మాట్లాడు. ఎవరు పరిశుద్ధంగా ఉంటున్నారండి, ఎవరు భక్తిగా ఉంటున్నారండి, ఎవరు యథార్థంగా ఉంటున్నారండి, నువ్వు ఉండి చూపించు. ప్రైజ్ లార్డ్. 7th క్లాస్ చదివారండి యేసన్న గారు, 7th క్లాస్. 6th క్లాస్లో డిప్లొమా చేశారు ఆయన. 7th చదివారు. వినండి, ఈరోజు పండుగ పెడితే 2 ఎకరాల్లో పొల్లలు వేయడానికి 2 ఎకరాలండి అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి వంట చేయడానికి. ఎవరో చేశారు సేవ, ఎవరో బ్రతికారు, నేనెందుకు ఇలా బ్రతకాలి, అలా ఎందుకు జీవించాలి అనుకోలేదు ఆ దైవజనుడు. నేను పరిశుద్ధంగా ఉండి చూపిస్తాను అనుకున్నాడు. కొంచెం కష్టం, ఇబ్బంది, నష్టం ప్రారంభంలో అలా ఉన్నప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ, అవమానం వచ్చినప్పటికీ, నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఒక రోజున పై చేయి నీదే, ఒకరోజు తల పైకెత్తేది నిన్నే, ఒకరోజు సింహాసనం మీద కూర్చోబెట్టేది నిన్నే. కన్యకనిచ్చేశాడు. యోసేపు కలలో, యోసేపు దర్శనాలు, యోసేపు యొక్క విధానం అంతా కూడా అన్నదమ్ములకి ఎలా ఉంది రే? మనకు రాని కాలంలో మనోడికి వచ్చేస్తున్నాయంట దర్శనాలు అంట. సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ కూడా నమస్కారం చేస్తున్నాయంట ఈయన పనకి. కళ్ళంట. దూరం ఉండగానే యోసేపు కోసం ఏమనుకున్నారు, రే కళలగానే వాడు వస్తున్నాడు, చంపేద్దాడు, కళలేమవుతాయి చూద్దాం. ఒక మాట చెప్పనండి, అన్నదమ్ములు బోళ్ళు కళలు కనేసారు యోసేపుని చంపేద్దాం, లేపేద్దామని. వాళ్ళు ఎవరి కళలో నెరవేరలేదు, దేవుడు చూపించిన కళ మాత్రం నెరవేరు. హల్లెలూయా. నిన్ను ఎవడు చంపేద్దామన్నా, నిన్ను లేకుండా చేద్దామన్నా, మీ ఇల్లు లేకుండా చేద్దామన్నా, నీ పరిచయం లేకుండా చేద్దామన్నా, ఆడి కళలు ఎప్పటికీ నెరవేరు. తేడా కళ్ళయి. దేవుడిచ్చిన కళలు ఏమవుతాయి? దేవుడు నీతో చెప్పిన కళ ఏమవుద్ది? ఒక్కొక్కడికి ఆశ, నిన్ను జైల్లో పెట్టించేసి, లోపలేసేసి, కొట్టేయాలి, కుమ్మించేయాలి, నిన్ను లోపలేసేయాలి, నువ్వు కొన్ని సంవత్సరాలు అందులో ఉండిపోవాలని. ఆశలు ఏమి నెరవేరుతాయా? నీ కొరకు యేసయ్య ఏం ఆలోచించాడో, ఏ ప్రణాళిక ఉందో, ఏ ఉద్దేశం ఉందో, ఏ ఆలోచన ఉందో, ప్రపంచమంతా ఒక్కటైపోయినా కూడా నిన్నేదన్నా చేద్దాం అనుకుంటే దేవుడిచ్చిన దర్శనం కళ వాళ్ళకి నెరవేరదు, కానీ నీకు నెరవేరుతుంది. అవుదండి, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అసలు అలా చంపేద్దాంరా అని వెనకాల రథాలు వేసుకుని వచ్చేస్తుంటే యేసు రక్తమే జయం, హల్లెలూయా. వీళ్ళ కాలినడకనే వెళ్తున్నారు. వాళ్ళ రథాల బలం మామూలు బలం కాదు ప్రియులారా. రండి. ఒక దైవజనుడు చెప్తే, ఒక మంచి దైవజనుడు చెప్పాడంటండి, ఇజ్రాయేలు ప్రజలు వెళ్తుంటే ఆ గోడలా ఉంది కదండి, ఇటు పక్కన జలరాశులు, అందులోంచి ఒక త్రిమింగలం వచ్చి ఎవరిని ఇజ్రాయేలు ప్రజలను తిందాం అనుకుంటే వీళ్ళు అంటున్నారంట, మేం కాదు, మీకు ఆహారం వెనకాల వస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి, చిన్న ఫాస్టింగ్ పెట్టుకోండి, ఒక 5 నిమిషాల్లో వెనకాల వస్తున్నారు వాళ్ళని అంటే, సరే అని త్రిమింగలం కూడా ఏం చేసిందంటే మౌనం అయిపోతే ప్రియులారా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు, ఒరే ఇది మీకోసం వేసిన మార్గం కాదురా, నా బిడ్డల కోసం వేసిన మార్గం వినరా అంటే, మేము ఇందులోనే వెళ్తాం. యెహోవా ఎవడు అన్నాడు, మొత్తం చూపించేశాడు ఆయన. ఎవరా? గట్టిగెళ్ళు చెప్పండి. ఎందు బిడ్డ? భయం, బెంగ, భీతి, నిరాశ, నిస్పృహ, కలవరం. నీ కోసం వేసిన మార్గం ఇంకొకటి నడవనివ్వడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అది ఫరో కావచ్చు, రథాలు కావచ్చు, బంగారపు చక్రాలు అంటండి రథాలకి, చాలా బరువైనవి అంటండి. చెప్పాడు దేవుడు, మా పిల్లల కోసం వేసిన మార్గం రా బాబు అంటే, లేదు మేము వెళ్తాం అని వెళ్ళారు. అదృశ్య అస్తం ఒకటి ఉంటుందండి ఇజ్రాయేలు ప్రజల వెనకాల.
వీళ్ళు గొడవ ఏంటి చూద్దామని రథం యొక్క చక్రాల యొక్క శీలలు పీకేశాడంట. వీళ్ళు కాళ్ళు నడకతోటి వెళ్ళిపోతున్నారు. యుద్ధము యెహోవాది అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రియులారా వినండి, వెనకాల రథం వల్ల వేసుకుని వస్తుంటే ఆ చక్రాల యొక్క శీలలు పీకేస్తే ప్రియులారా బహు కష్టంగా రథాలు తోలారంటండి. వాళ్ళు వెళ్ళట్లేదంటండి. నీ రూట్లోకి ఎవడైనా వచ్చేసాడనుకో, నీ మార్గంలోకి ఎవడైనా వచ్చాడనుకో, ఆయన బోల్డ్ తిప్పలు పెట్టేస్తాడు యేసు ప్రభు. కుదురుంచడండి. ఇంకా కష్టపడి మధ్యకు వచ్చేస్తే సముద్రం మళ్ళా పొంగేటట్టుగా చేసి కలిపేశాడు. హల్లెలూయా. అప్పుడు పాడుతున్నారు అటుపక్కెళ్ళి, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు దాటిరే నీ జనులు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మోషే గారు వచ్చి పాడుతున్నారు, ఆ జలములోనే ఇశ్రాయేలు ప్రజలు అందరూ అన్నారు అప్పుడు, మా సన్మానానికే. ఒక మాట చెప్పను ప్రియులారా, నీ జీవితంలో కూడా ఇలా పాడుకునే రోజులు రాబోతున్నాయి, ఇలా స్తుతించే రోజులు రాబోతున్నాయి. దేవుడు నీ కొరకు చెప్పిన మేలులన్నీ నెరవేర్చేయి, ప్రవచనాలన్నీ నెరవేర్చేయి, వాగ్దానాలన్నీ నెరవేర్చేయి, నీ కొరకు పలికిన మాటలన్నీ నెరవేరే ఒక రోజు రాబోతుంది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూస్తావు ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఇన్ని లేఖలు, ఇన్ని చెప్పేసారు, నా కొరకు ఒక్కటే నెరవేరట్లేదు. యేసయ్యలో నెరవేరితే, యేసయ్య కొరకు నెరవేరితే ఏమన్నాడు అక్కడ? యేసును గూర్చిన సాక్ష్యం ప్రవచన సారం. ఆయన కొరకు చెప్పబడుతున్న సాక్ష్యమే ప్రవచన సారం. ఆయన వస్తాడని, భూమి మీద ఉద్భవిస్తాడని, పుడతాడని, ప్రజలందరూ పాపాన్ని తీసివేస్తాడని, వారందరిని విడిపిస్తాడని, నడిపిస్తాడని, శాపమంతా మోస్తాడని, పాపమునంతా విడిపిస్తాడని, అవన్నీ చెప్పబండి ప్రియులారా. అన్నీ నెరవేరిని ఆయనలో. గట్టిగెళ్ళు చెప్పండి హల్లెలూయా. మీరు చూడండి ప్రియులారా, 6వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని కూడా చదవండి. యెషయా గారు అక్కడ కూడా ప్రవచించారు ఒక మాట. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఎవరండి ఆ పరిశుద్ధమైన చిగురు? సరే, మీ జీవితాలు, చాలామంది జీవితాలు మోడు బారిపోయిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, నిరాశలోకి వెళ్ళిపోయిన జీవితాలు, ఇంకా ఆశ లేదు అనుకున్న జీవితాల్లో మరలా చిగురు పుట్టలేదా? దాని పైనున్న వచనాలు ఇక్కడ, తర్వాత మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో పైనున్న వచనాలు దేనికి సంబంధించినవి అంటే, దావీదు యొక్క రాజ్యము అష్షూరీల చేతిలో, రోమీల చేతిలో, ఇంకా ఉన్న శత్రువుల చేతిలో చిత్తుగా ఓడిపోయి, పెద్ద మ్రానంతా నరకబడిపోయి, కొమ్మలన్నీ నరకబడిపోయి, అదంతా కూడా తీవేయబడి, చివరికి అట్టడుక్కు తీసేయబడి చిన్న మొద్దు మిగిలిందంట. దావీదు ఏ వంశం నుంచి వచ్చాడు? యెషయి వంశం నుంచి. అందుకే యెషయి మొద్దు నుండి చిగురు, మొద్దయిపోయిన దాంట్లో ఉండి చిగురు పుట్టుకొచ్చింది. ఇప్పుడు నిజం చెప్పండి, చాలాసార్లు మీ జీవితంలో, ఇంకా అది ఒక్కసారి అక్కడ జరిగినట్టు మనం చూడగలుగుతాం, చాలాసార్లు మీ జీవితంలో ఆర్థిక వనరుల విషయంలో, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో మోడైపోయి, ఇంకా మందిరం మానేద్దాం, జీవితం అయిపోయింది, ఆశలు లేవు, చనిపోదాం, అంత అయిపోయింది, ఇంకేముంది, శూన్యం, నిరాశలోకి వెళ్ళిపోయాం, ఇంకేమీ లేవు అని మోడైపోయింది. అందులో మరలా చిగురు పుట్టించలేదు దేవుడు. ఎంతమంది జీవితాల్లో ఒక పాట, స్టీవెన్సన్ గారిది ఒక పాట ఉంటుంది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాటలో ప్రియులారా ఒక చరణం ఉంటుంది. ఆ చరణంలో ఆశలు అడుగంటి ఆత్మ నీరసించిన, ఆగని దుఃఖము ఆవరించిన, ఆలకించుచు ఆర్తధ్వనులను ఆదరించువాడను నేనున్నానని. హల్లెలూయా. ఆశలు అడుగంటుకు పోయి, అట్టడుకు వెళ్ళిపోయి, ఆత్మ నీరసిల్లిపోయిందంట. ఆగిన దుఃఖం పెళ్లి బుక్కి బయటకు వస్తుందంట.
ఆగని దుఃఖం. అప్పుడు ఆయనంట చేసిన మనమంతా ఆలకించి ఆర్తధ్వనులు విని ఆదరించేవాడుగా నేను ఉన్నానని చెప్పాడంట. మీ జీవితంలో చాలామంది జీవితాల్లో ప్రార్థన జీవితం మూడైపోయిందా, పరిశుద్ధ జీవితం మూడైపోయిందా, ప్రేమ మూడైపోయిందా, విశ్వాసం మూడైపోయిందా, ఆశలు ఇంక లేవా? ఒక పరిశుద్ధమైన చిగురును మరలా దేవుడు ఏం చేయబోతున్నాడు? నిజం చెప్పండి, ఈ ప్రవచనం యేసయ్య జీవితంలో నెరవేరింది, మీ జీవితంలో నెరవేరలేదా? మోడు బారిపోయిన మీ జీవితాలను అనేకమైన సార్లు ప్రభు చిగురింప చేయలేదా? ఇంకా కాస్ట్లీ ఖరీదైన మాట ఏంటో తెలుసా? చాలా ఖరీదైన మాట. మొద్దు నరికేసిన తర్వాత అది ఏదో రకంగా చిగురిస్తుంది, కానీ దాని వేరు పాతదైపోయిన తర్వాత అంట. దాని అర్థం ఏంటి? పాతదైపోయిందంటే చాలా కాలం అయిపోయిన తర్వాత దాని వేరు మంటిలో చీకిపోయిన తర్వాత నీటి వాసన. నీటి వాసన అంటే వాక్యం. అదిగో ఆ వాక్యం ఎవరో? చిగురింపచేసే యేసయ్య. చిగురింపచేసే యేసయ్య. మొద్దుగా అయిపోయిన నీ జీవితంలో నీటి వాసన తగిలితే అలా చీకిపోయిన మొద్దు నుండి, ఎండిపోయిన మొద్దు నుండి, చచ్చిపోయిన మొద్దు నుండి మరలా చిగురిపోతా. కడియప్పలంకలో మీకు ఎవరికైనా పరిచయం ఉంటే ఈ చిన్న ముక్క కట్ చేసి వాళ్ళకి పెట్టండి, వినండి. ఒక 10 కోట్లు ఇస్తాను నేను అండి, పోను 1,00,000 రూపాయలు ఇస్తాను. ఒక ఎండిపోయిన, చీకిపోయిన, చచ్చిపోయిన చెట్టుని మొదలతో పీకి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను. ఏ ఎసెన్స్ వాడతారో, ఏ మెడిసిన్ వాడతారో, ఏ ఎరువు వాడతారో కడుపులంకోళ్ళు దాంట్లో ఒక చిన్న చిగురు పుట్టిస్తే ఈ కారు 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇస్తాను నేను. అవుద్దా? పోనీ ఎవరైనా ఇంకా టెక్నాలజీ కలిగిన వాళ్ళు చేయగలరా? అమెరికా వాళ్ళు చేయగలరా? యెరూషలేము వాళ్ళు చేయగలరా? ఎవరో చేయలేరు. అది ఎవరు చేయగలరు చెప్పరండి? ఆయన ఒక్కడే చేయగలరు. ఆయన ఒక్కడే సమర్థుడు. మొద్దు పాతదైపోయి అంటే చాలా కాలం అయిపోయింది అది ఎండిపోయి, చాలా కాలం అయిపోయింది అది చచ్చిపోయి, చాలా కాలం అయిపోయింది అది. అలాంటి మొద్దు నుండి చిగురు పుట్టిస్తాడంట. నీటి వాసన, నీటి వాసన. వాక్యపు ఆ ప్రవాహం నీకు తగిలిస్తే అందుకే అంటాను జాగ్రత్తగా రండి బాబు, వాక్యం లోపలికి వెళ్ళనివ్వండి బాబు. చిగురులు పుట్టిస్తాడు, చిగురులు, క్రొత్త చిగురులు పుట్టిస్తాడండి ఆయన. అందుకే లోపలికి వెళ్ళని వాళ్ళ వాక్యాన్ని లోపల పనిచేయనివ్వాలి. చదవండి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చదవండి ప్రియులారా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. పైన చదువుతారా? 33, 34 చదువుతారా? చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును. అంటే పెద్ద పెద్ద వంశాలన్నీ ఏమైపోయినాయి? మిక్కిలి ఎత్తుగలిగిన చెట్లు. అంటే అసలు గోత్రాన్నింటిలో కూడా బాగా పెద్ద గోత్రం, ఉన్నతమైనది ఏంటంటే యోధా గోత్రమే కదండి. ఆ వంశంలోంచి కదా యేసుప్రభు వచ్చాడు. గొప్ప గొప్ప బలాఢ్యులు వచ్చారు. యోధాను దేవుడు హెచ్చించాడుగా, అవునా కదా చెప్పండి? తన సహోదరులు స్తుతించే అంతగా, కొనియాడే అంతగా యోధాను ఏం చేశాడు? హెచ్చించాడు. కానీ అలాంటి మిక్కిలి భీకరమైన చెట్లు, వంశాలు, వంశావళులు, కొమ్మలు ఏమైనాయి? మా చనిపోయారు కానీ మా సర్వేశ్వరరావు మావయ్య అని ఉండేవాడు. ఆయన ఎవరికైనా పెళ్ళికి ఆహ్వానం చెప్పడానికి మురాలవారి వంశవృక్షం, మురాలవారి, వాళ్ళ ఇంటి పేరు మురాలని, మురాలవారి వంశవృక్షం మిమ్మల్ని ఇంటింట ఆ కొమ్మలు, చిగురులు మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాయి, వంశవృక్షం అని పిలుస్తూ ఉండేవాడు అందరినీ. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చదివినప్పుడు అర్థమైంది. అప్పుడు చిన్నపిల్లలు నాకేం అర్థం లేదు. కానీ ఈ వంశవృక్షం, దావీదు యొక్క వంశవృక్షం నరకబడిపోయింది. అశూరుల చేతిలో, రోమీల చేతిలో, అందరి చేతిలో చిత్తుగా ఓడిపోయి మొద్దు మాత్రం మిగిలిందంటండి. హల్లెలూయా. అండి చిగురు, ఒక చిగురు పుట్టుకొస్తుంది మరలా. ఇది శాశ్వత కాలం ఉండే చిగురు, ఎన్నటికీ వాడిపోని చిగురు. ప్రైజ్ ది లార్డ్.
ఇలాంటి ప్రవచనం మీ జీవితంలో నెరవేరలేదా? జలప్రలయానికి కొట్టబడ్డావు. జలప్రలయం తర్వాత చెట్లన్నీ చనిపోయినాయి. జలప్రలయంలో అన్నీ చనిపోయిన తర్వాత కాకిని పంపించాడు. వైఫ్ కాకి లోపల ఉంటే హస్బెండ్ కాకి బయటికి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళిపోయి వైఫ్ కాకి సంగతే మర్చిపోయిందంట. ఏదో దొరికి బయట తిరుగుతుంది హస్బెండ్ కాకి. ఇంకో కాకిని పంపించాడు. పావురని పంపిస్తే వచ్చేసింది. మరలా 7 దినంలాగి పంపిస్తే పిల్లరా త్రుంచిన ఒలీవ చెట్టు. అన్ని చెట్లు చనిపోయినా ఆ ఒలీవ చెట్టుకి ఏమి లేదు. ఆ ఒలీవ చెట్టు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఒలీవ చెట్టు ఎవరో తెలుసా? నీవే. ప్రైజ్ ది లార్డ్. లోకమంతటి మీదకి శ్రమకాలం రాబోతుంది, తీర్పు కాలం రాబోతుంది. ఆ కాలంలో ఒలీవ చెట్టు అయిన నీవు చచ్చిపోవు. ఇక్కడలా తీసి నిన్ను అరే చచ్చిపోయింది ఒలీవ చెట్టు చచ్చిపోయిందని సమాధి చేసేస్తారు, దినం చేసేస్తారు, భోజనాలు పెట్టేస్తారు, ఆదరణ మాటలు చెప్తారు, ఫ్లెక్స్ అయితారు, అంతా అయిపోయింది అనుకున్నప్పటికీ పరలోకంలో ఇలా అడుగు పెట్టుకుని అక్కడ నాటుతాడు మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా పెట్టి అన్నానంటే ఊరుకుంటారా? అందుకని నన్నే పెట్టుకుంటున్నాను ఆ ప్లేస్లో. ప్రైజ్ ది లార్డ్. అడ్రస్ మారుతుంది కానీ ప్రియులారా, అడ్రస్ మారుతుంది కానీ మనం బ్రతికే ఉంటాం, నిలిచే ఉంటాం, సజీవంగానే ఉంటాం. యుగ యుగాలు మనం ఆ ప్రభుతో ఏం చేస్తామంటే ఆయనతో పరవశిస్తాం. ఆ మహిమలు వెళ్ళాలంటే భూమి మీద జీవితాన్ని ఏం చేయాలి? కాపాడుకో. ఏముందండి, చిన్న జీవితం అండి. నేను గాయపరిచారు, ఎవరైనా క్షమించేయి, ప్రేమించేయి, ప్రేమగా చేర్చుకో. ఎవరైనా ఏమన్నారు? ప్రేమించు. బాగా టెక్కి చేస్తున్నారా? అయినా ప్రేమించు. ఇంకా టెక్కి చేస్తున్నారా? ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం పీస్ఫుల్గా ఉంటుంది. జ్ఞానుల్లాగా చిన్న పిల్లలా నీ హృదయం మారిపోవాలి, పసిపిల్లలా నువ్వు మారిపోవాలి. చిన్న పిల్లోడు మనసు నీకు ఎప్పుడైతే వచ్చిందో నీలో యేసు స్వారూప్యం, యేసు గుణగణాలు, యేసు లక్షణాలు కనబడిపోతున్నట్టు. గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. నీతివంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. సురేష్ అయ్య గారు సేవ చేస్తున్న దినాల్లో ప్రియులారా, ఒక అతను డ్యామేజ్ చేసినట్టుగా పరిచయని ఒక సిస్టర్ని తీసుకుని వెళ్ళిపోయాడంటే. ప్రతిష్టత కలిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తారు. వెళ్ళిపోతే చాలా రోజుల తర్వాత అతను కనపడ్డాడంట. ఒక మీటింగ్లోకి వచ్చాడంట ఆ సిస్టర్ని తీసుకుని. వస్తే సురేష్ గారు చాలా ప్రేమగా అతనితో మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు పళ్ళు పట్పట కొరికేస్తున్నారంట. కొరుకుతుంటే అతను వెళ్ళిపోయిన తర్వాత, అయ్యో అతను ఎవరో నీకు తెలుసా? ఏం చేశాడో తెలుసా? మీకు ఎంత సాక్ష్యాన్ని పోగొట్టాడో తెలుసా? అతనయ్యా పలానా చోట మీరు పెడితే సిస్టమ్ తీసుకుని, సమర్పణలో సిస్టమ్ తీసుకుని వెళ్ళిపోయాడు అతనయ్యా అని అంటే ఆయన అన్నారంట, అవేమీ నాకు గుర్తు రావట్లేదు, అవేమీ నా జ్ఞాపకం లేవన్నాడట. నిజమే, గుర్తున్నాయి అయ్యగారికి. కానీ ప్రేమిస్తే, క్షమిస్తే అతను కట్టబడతాడుగా. ఆ అవకాశాన్ని కూడా అతను తేడాగా తీసుకున్నాడంటే ఇంకా అతనంత వ్యర్థమైనడు ఎవరైనా ఉంటారా? దైవజనులు నిన్ను ప్రేమిస్తే, పరిశుద్ధుల మీద ప్రేమ చూపితే, నిన్ను చారదీస్తే, నీకు అవకాశాలు ఇస్తుంటే దాన్ని వేరే రూట్లో తీసుకోకూడదు. ఇంత అల్పుడు నేను నాకింత కృపించావయ్యా అని ప్రేమతో దాన్ని తీసుకోవాలి తప్ప వేరే మార్గంలో ఏం చేయకూడదు, తీసుకోకూడదు. ముద్దయిపోయిన జీవితం నుండి, చిగురు లేని జీవితం నుండి నేను చెబుతున్నాను ఈ పూట ఒక ప్రవచనంలాగా, నీ ప్రార్థన జీవితం ముద్దయిపోయిందా? చిగురులు పట్టబోతున్నాయి. నీ పరిశుద్ధ జీవితం ముద్దయిపోయిందా? నమ్ము అన్న, నమ్ము, చిగురులు పట్టబోతున్నాయి. నీ ఆర్థిక వనరులు ముద్దయిపోయినాయా? చిగురులు పట్టబోతున్నాయి. చెట్టు అంతా ఎండిపోయిందా? వేరు చచ్చిపోయిందా? సారం లేకుండా ఉందా? మరలా అయినా చిగురులు పుట్టబోతున్నాయి. ఇదిగో ఈ నీటి వాసన, నీటి వాసన, నీటి వాసన, నీటి వాసన, ఈ నీటి వాసనతో మరలా నీ జీవితంలో చిగురులు పుట్టించబోతున్నాడా? నమ్ముతున్నావా? బ్రతకడమే వేస్ట్, బ్రతుకే ఇంకా అనవసరం, ఇంకా బ్రతకడం జీవితం అంతా అయిపోయింది అని అనుకుంటే నీ జీవితంలో చిగురులు పుట్టించబోతున్నాడా? చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివి పెట్టండి. బెత్లెహేము
ఎఫ్రాతా, ఆ, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలండి. ఈ ప్రవచనం యేసయ్య జీవితంలో, బెత్లెహేము జీవితంలో, బెత్లెహేము అనే గ్రామం ఎడల ఇది నెరవేరిందా లేదా చెప్పండి. ఈ గోత్రంలో, ఇజ్రాయేల్ గోత్రంలో, యోధా గోత్రంలో ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరింది. అయితే విషయం ఏంటంటే మన జీవితంలో కూడా నెరవేరింది. ఎందుకో తెలుసా? స్వల్పమైన వ్యక్తులు, గ్రామం అంటే మనమే, స్వల్పమైన జీవితాలు, ఎన్నిక లేని జీవితాలు, పెద్ద ఘనత లేని జీవితాలు, సన్మానాలు లేని జీవితాలు, మనుషులు ఎవరు మనల్ని పట్టించుకోలేని జీవితాలు, మన విలువను ఏం చేశాడంటే యేసయ్య పెంచేశాడు. హల్లెలూయా. యేసు ప్రభునే చూసి ఆశ్చర్యపోతున్నారు అక్కడ పరిసయ్యులు, శాస్త్రే. మరియమ్మ, యోసేపు వాళ్ళ కుమారులు కదా వీళ్ళు. అంటే మరియమ్మ గారు, యోసేపు గారు అంటలేదంటే వాళ్ళ జీవితాలు పెద్ద విలువైనవి కాదు ప్రియులారా. ఎందుకు విలువైనవి కాదు? అంత కోటీశ్వరులు కాదు. భక్తిని కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు, కానీ ఆర్థిక వనరులుగా చూస్తే పేదోళ్లే వాళ్ళు కదండి. అయితే రే మరి కుమారుడు కదా ఇతను, యోసేపు కుమారుడు కదా. ఎక్కడిది పాండిత్యం, ఎక్కడిది ఔన్నత్యం, ఎక్కడిది అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. పేతురు, యోహాను వీళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళు చేపలు పట్టేవారు. వారిని చూసినప్పుడు కూడా వాళ్ళు అంటున్నారే, వీళ్ళు యేసు ప్రభు చేపలు పట్టేవాళ్ళు కదా, వీళ్ళు వలలు పట్టుకుని వెళ్ళేవాళ్ళుగా. ఈ పాండిత్యం ఎక్కడిది, ఈ గొప్పతనం ఎక్కడిది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మనుషులు ఆశ్చర్యపోయేటట్టుగా పాత నీ జీవితం తెలుసు, క్రొత్త దేవుడు మార్చిన నీ జీవితం తెలుసు, కళ్ళ ముందే నిన్ను చూసి ఆశ్చర్యపోయేటట్టుగా. ఇప్పుడు సునీత గారు నాకు వదిన గారు అవుతారని ఇంకా ఉన్నారని చాలామంది చుట్టాలు, ప్రిస్కిల్ గారు అందరూ. మామూలుగా చెప్తున్నాను వినండి. వీళ్ళందరూ అనుకుంటారు మా డేవిడ్డేనా ఇలా మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగినతనేనా? నేను మీ డేవిడ్ని కాదు, యేసయ్య డేవిడ్. ఆయనలా మారిపోయాక, ఆయనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కృపించాడు దేవుడు. నిన్ను పాత మనిషిలాగానే, పాత జీవితమే, పాత బ్రతికితే ఈ కృప రాదు. అంటే యోధా బెత్లెహేము చరిత్ర మార్చేశాడు, దాని స్థితిగతులు మార్చేశాడు, నజరేతు చరిత్ర మార్చేశాడు, గలిలయ చరిత్ర మార్చేశాడు, పశువుల పాక చరిత్ర మార్చేశాడు, బెత్లెహేము చరిత్ర మార్చేశాడు, అన్నిటి చరిత్ర మార్చేశాడు దేవుడు. ఇప్పుడు చూడండి, యెరూషలేములో జీవిస్తున్న అందరికీ పాత నజరేతు తెలుసు, యేసుప్రభు పుట్టిన తర్వాత నజరేతు తెలుసు. పాత బెత్లెహేము తెలుసు, యేసుప్రభు పుట్టిన తర్వాత బెత్లెహేము తెలుసు. పాత గలిలయ తెలుసు, యేసుప్రభు పుట్టిన తర్వాత ఉన్న ఆ గలిలయ తెలుసు. వాటి స్థితిగతులు ఏమైపోయింది? తక్కువ అనుకుంటే వన్ డే, ఒక రోజుకి 1,00,000 మంది సందర్శకులు వెళ్తారంటండి యెరూషలేమును చూడండి. 1,00,000. ఎంతమంది అండి? వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరూ, యేసయ్య పెట్టిన ప్రతి స్థలం యొక్క విలువ పెరిగిపోయింది. సమాధులు యేసుప్రభు లేడు. ఒక 3 రోజులు అక్కడ ఉన్నందుకు ఆయన సమాధి రేంజ్ ఏమైపోయింది? ఒక 6 గంటలు సిలువ మీద వేలాడినందుకు సిలువ రేంజ్ ఏమైపోయింది? బండి మీద సిలువ, ఇంటి మీద సిలువ, ఉంగరం మీద సిలువ, చైన్కి సిలువ, కారు వెనకాల వాయించే కీబోర్డుల మీద, ప్యాడ్స్ల మీద సిలువ, కానుకలు పెట్టి మీద, స్టార్లో చివరికి చచ్చిపోయే తల దగ్గర కూడా సిలువ రేంజ్ పెరిగిపోయింది. సిలువ ఏమైనా విలువైందా? అదేమైనా అద్భుతకరమైందా, ఆశ్చర్యకరమైందా, శాపగ్రస్తమైంది? అది కనబడితే అమ్మో అమ్మో బాబోయ్ సిలువ కనబడింది. ఇప్పుడు ఎక్కువ జనాలకి మా ప్రాణాలు తీసేస్తుంటే కొంత అయ్యారు, రాత్రి సిలువ కనబడిందండి బాబా, సున్నీళ్ళకి ఎగురుతుందండి బాబు సిలువ. సిలువ ఏమన్నా గొప్పదా, విలువైందా? చెప్పండి. సిలువను చూడగానే ఆ విలువేంటో తెలిసింది కాదు, అసలు సిలువకే విలువ పెరిగింది ఫస్ట్. ఎక్కడ మారిపోయిందండి? పశువుల పాక అనండి, 2 కోట్లు 3 కోట్లు కట్టి చర్చి కట్టి ఎదురుగుండా పొలాల్లో పడేసిన గడ్డి తెచ్చి ఆ గడ్డి దాని మీద వేసి పశువుల పాక పెట్టి చిన్న బొడ్డోని పెట్టి ఆ బొడ్డోడి నోట్లో పాల డబ్బా పెట్టి ఒళ్ళొల్లో లాయి అంటున్నారంట. ఇప్పటికి
ఇంకా వాళ్ళ దృష్టిలో చిన్నపిల్లోడే. కానీ అదంతా పక్కన పెట్టేస్తే, పిల్లోడు పాల డబ్బా పక్కన పెడితే, పశువుల పాక యొక్క రేంజ్ ఏమైపోయింది? ఎక్కడి నుంచి వచ్చేసింది ఇంత విలువ? పాటలో పశువుల పాకలో, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే, చూడను రోరన్నో పాపులకై దిగి వచ్చే ఓరన్. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో ప్రభు యేసు జన్మించే, ఓరన్నో చిన్నన్న పాపుల కొరకై ఉదయించే. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించే. కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు చెవిటోళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు స్వస్థత నొందెను చూడనరు, ఓరన్నో చిన్నన్న పాపుల కొరకై వచ్చెనరు. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచెను. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచెను. ఓరన్నో చిన్నన్న. హల్లెలూయా. పాటల్లోకి ఏమొచ్చింది? పశువుల పాక. పాటలో కూడా పెట్టేసుకున్నారు. యేసుప్రభు పుట్టక ముందు, అంతకుముందు ఏ పాటలో నేను పశువుల పాక కోసం ఉందా? చెప్పండి. ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌదమే. అంతే. మీ మొఖం నేను నా మొఖం భలే పిల్లలు దొరికారండి బాబు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మ్యాక్సిమం ప్రతి పాట బై హార్ట్. అందుకే నేను చూసి పాడే పని ఉండదు నాకు. పాడగా ఈ మధ్యకాలంలో మర్చిపోతున్నాను. ఎక్కువ పుస్తకం చూసి పాడడం చూసారా? తక్కువ గుర్తుంటాయి కదా. పాటలోకి ఏమొచ్చిందండి ఇప్పుడు? బెత్లెహేములో సందడి, బెత్లెహేము ఊరిలో పశుల పాక నీడలు ఉదయించే బాలుడు రవికోటి తేజుడు. ఓరు బాబు, నీ రేంజ్ మారిపోయింది పశువుల పాకతే. ఎందుకు? యేసుకు చోటు ఇవ్వండి బాబు. గొడవలకి అక్క ఆవిడ అలాగే అనేసింది ఏంటి అక్క, ఆవిడ అలాగే అంటది అక్క, ఎప్పుడు అలాగే అంటది ఆవిడ మారదు, నువ్వు మారిపోతామే. కొంతమంది మారరండి, నేనే చెప్తున్నాను. అలా మారరు. పోసి మనమే మారిపోవాలి. బాధపడక ఎవరు ఏదన్నారని వచ్చిందని దిగులు కొంటున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. రాత్రంతా వర్క్ చేస్తాడని పాపం, భయంకరంగా ఓల్డ్ నైట్ టైప్లో ఉంటుంది. ప్రతిరోజు ఓల్డ్ నైటే పోసికి. ఉదయకాలం మరలా చెప్పాను, మద్దూరోళ్ళకి సాయంత్రం ఆరాధన లేదు బాబు, మీకు ఇదే ఆరాధన. ఆ క్రిస్మస్ ఆరాధన ఉన్న, ఈ ఆరాధన ఆదివారం ఆరాధన ఉండాలంటే అన్ని పనులు పెట్టుకుని వచ్చారండి వాళ్ళు. కోరుమాడోళ్ళు 2 రోజులు ముందు నుంచే టెంట్లు వేసి మనకు టెన్షన్ తెప్పించేసి సువార్త కూడా వెళ్ళొద్దు అన్నాడు ఒక అతను. ప్రభు ఆయన మార్చి సువార్తకు తీసుకొచ్చును కాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. టెంట్లు ఎత్తగా అక్కడ యేసు ప్రభు సువార్త చెప్పొద్దు అన్నాడండి ఒక అతను. ప్రైజ్ లార్డ్. ప్రభు ఆయన ఆశీర్వదించి నన్ను దీవించును గాక. గట్టిగా చెప్పండి. పిల్లలు గమనించండి, పశువుల పాక యొక్క స్థాయి ఏమైపోయింది? మారిపోయిందండి. దాని విలువ పెరిగిపోయిందండి. అసలే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకపోతే మనకు విలువ ఉందండి. స్త్రీ యొక్క విలువ పెంచాడండి యేసు ప్రభు. అది అనుసరించే మన భారతదేశంలో బస్సులో రాస్తారు, స్త్రీలకు కేటాయించిన స్త్రీల్ని అందులో కూర్చొని ఇవ్వాలి. స్త్రీలను గౌరవించడం భారతదేశ ప్రకారం మన సాంప్రదాయం. వాళ్ళ సీట్లు ఎవరు కూర్చోకూడదు, వాళ్ళ మగోళ్ళ సీట్లో కూర్చున్న పర్లేదు, మీరు వెళ్ళి అక్కడ కూర్చోకూడదు.
ఏ బస్సులోనైనా పురుషులకి కేటాయించిన సీట్లో పురుషులు కూర్చోవాలి. వాళ్ళు వచ్చి పురుషుల సీట్లో కూర్చున్న లేపరు. మనోడెళ్ళి పొరపాటు వెళ్ళి స్త్రీల సీట్లో కూర్చుంటే, నేను అంటాను ఎప్పుడైనా స్త్రీల సీట్లో కూర్చోవాల్సి వస్తే, పాస్టర్ గారు ముందే కూర్చుందామంట. నువ్వు కూర్చో బాబు ముందు, నేను ఆ మూలలో కూర్చుంటాను. నన్ను ఒక్కడైతే లేపేస్తారు, నువ్వే నాకు ఆధార్ కార్డు అడ్రస్, నా పక్కన కూర్చో అని చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చిందండి స్త్రీలకి ఎంత విలువ? యేసయ్య స్త్రీ గర్భాన పుట్టి స్త్రీ యొక్క విలువను పెంచేశాడండి. హల్లెలూయా. స్త్రీ యొక్క విలువను ఏం చేశాడు ఆయన? పెంచేశాడు. ఎందుకంటే అవ్వమ్మ ద్వారా లేనిపోయిన తలకాయ పోటు వచ్చింది మనకి. అందరూ తిట్టుకుంటాం అవ్వమ్మని. ఆవిడ ద్వారా శాపం వచ్చింది. మరియమ్మ ద్వారా అవ్వమ్మ తెచ్చిన శాపం అంతా పోగొట్టాను. మరియమ్మ ద్వారా ప్రియులారా, మరియ గర్భాన పుట్టిన యేసయ్య ద్వారా అందరి పాపం ఏమైపోయిందంటే, అందుకు స్త్రీ యొక్క విలువ పెరిగిపోయింది. చూడండి, ఒక చిన్న మాట చెప్తాను. ఆ కాలంలో కూడా స్త్రీలను తక్కువే చూసేవారు. యేసు ప్రభు సేవ చేస్తున్న దినాల్లో ప్రియులారా, ఒక స్త్రీని ఆయన దగ్గర ఎత్తుకొచ్చారు. పట్టుకొస్తే ప్రియులారా, అందరూ మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన ప్రతి ఒక్కరిని రాళ్లతో కొట్టి, వ్యభిచారం చేసిన ప్రతి ఒక్కరిని రాళ్లతో కొట్టి చంపమనుంది. బోధకుడా నువ్వేం చెప్తావు? పైపెచ్చు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి రాళ్ళు ఏరుకుని వచ్చి ఆమెను కొట్టాలిగా, ముందే వెనకాల రాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇలాగా ఏం చెప్తావు బోధకుడా చెప్పు అని. ఏదైనా తేడా చెప్తే యేసయ్య మీద కూడా ఒక రాయి వేసేద్దామని వాళ్ళ. ప్రైజ్ ది లార్డ్. సమాజం నువ్వు చేసిన తప్పులకి నీ మీద రాళ్ళు వేస్తుంది, నిందలేస్తుంది. అయితే ఒక మాట చెప్పనా, మరి పాపం చేసిన స్త్రీనే కాదు పురుషుని కూడా తీసుకురావాలిగా. స్త్రీ లోకువ, తేలిగ్గా మాట్లాడతారు. తీసుకొస్తే యేసు ప్రభు మీలో తప్పు లేనివాడు ఎవడో ఒక రాయి వేయండి బాబు అన్నాడు. అని కూర్చుని ధర్మశాస్త్రాన్ని రాస్తున్నాడు ఆయన. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన స్త్రీనే కాదు పురుషుని కూడా తీసుకురావాలి ఉందండి స్పష్టంగా. మీరు 5 కాండాల్లో చదివితే, నిర్గమాకాండ నుంచి చదివితే మిగతా దాంట్లో ప్రియులారా 4 ఖచ్చితంగా ఇది మీకు దొరుకుతుంది. వ్యభిచారం చేస్తున్న ఇద్దరినే పట్టుకొచ్చి రాళ్ళతో ఏం చేయాలి? కొట్టాలొద్దా? కానీ యేసుప్రభు ఆ శిక్షణ ఆపేశాడు. మీలో తప్పులేనుడు ఎవడో రాయండి, మొదట రాయండి అంటే ఆయన రాస్తున్నాడు. చాలామంది అంటారు ఆయన అందరి పాపాలు రాసేసాడు. ఈ పక్కనే ఉండి చూసి ఫోటో తీసినట్టు చెప్తాడు. ఇట యేసుప్రభు ఒకరు తప్పు ఇంకొకరికి చెప్తాడా? చెప్పండి, అస్సలు చెప్పడు ప్రియులారా. ఒకరి పాపాన్ని ఇంకొకటి చెప్పే లక్షణం ఉంటే ఒక్కరు కూడా మనం మందిరంలో కూర్చోలేం. మనం చెప్పేస్తాం. చిన్నది తెలిస్తే అండి, ఏదో కథ ఉంటుందండి. రాజుగారికి చెవిలో 2 పళ్ళు వచ్చినాయి, ఏదో కథ ఒకటి ఉంటుంది. రాజుగారికి 2 కొమ్ములు వచ్చినాయి అంటే చెప్పొద్దు అంటే చివరికి డంపును కొడుతుంటే ఆ డంప్ అంటుందంటే ఇలా కొడుతుంటే రాజుగారికి 2 కొమ్ములు వచ్చినాయి, రాజుగారికి కొడుతుంటే చెప్పేస్తుందంటండి అది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది ప్రియులారా? నువ్వు ఏదైనా ఒక విషయాన్ని నమ్మి ఎవరైనా చెబితే అక్కడే ఉంచు. నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు, ఇతరులకి చెప్పొద్దు, ఎవరిని తక్కువగా చూడద్దు. ఒక మాట చెప్తున్నాను చూడండి, ఎదుటి వ్యక్తుల్ని తక్కువగా చూసినా, హేళనగా చూసినా, చీపుగా చూసినా కూడా నువ్వెంత భక్తి చేసినా పరలోకం వెళ్ళవు. చెప్పనా? దుష్టుల ఆలోచన చెప్పన్నాడు, ఒక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు. ఏ కుటుంబాన్నైనా ఎంత పాపం చేస్తామని ఎలా బ్రతుకుతాం తక్కువగా చూడొద్దు. ఖండించు, సరిచేయి, ప్రేమించు, క్రమపరచు. చీపుగా చూడొద్దు, తక్కువగా చూడొద్దు, ఎవరిని తక్కువగా చూడదు. యేసయ్యల లక్షణం లేదు. బెత్లెహేములో నేను పుట్టను, నజరేతులో నేను రాను అన్నాడు యేసుప్రభు. ఆయనే మనకి మాదిరండి. తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలగచేశాడు. ఈరోజు నాకున్న విలువ, మీకున్న విలువ, సమాజంలో ఎవరైనా ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డ ఉన్నాడంటే అతను విలువను పెంచింది ఎవరంటే యేసయ్య. నువ్వు చేసిన పనులు బట్టో, మంచి పనులు బట్టో, నీ భక్తిని బట్టి నీకు విలువ రాలేదు. యెషయా గ్రంథం ఏమి సెలవిస్తుంది? మన భక్తి మురికి గుడ్డ వలె ఉందంటండి. నీతి క్రియలు. నీ విలువను పెంచింది ఎవరో? నిన్ను సన్మానించింది ఎవరో? నిన్ను గణపరిచింది ఎవరో? నిన్ను హెచ్చించింది ఎవరో? ఆయన్నే హెచ్చించు, ఆయన్నే గణపరచు, ఆయన్నే ఆరాధన చేయి, ఆయన్నే ప్రకటించు, ఆయనకే చోటి. అప్పుడు నిజమైన హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి. 700 సంవత్సరాల ముందే ప్రవచించాడంటండి మేక.
దీన్ని చరిత్రకారులు పారసిక గ్రంథం అంటారండి. పారసిక గ్రంథం. ఈ మేకా పుస్తకాన్ని పారసిక గ్రంథం అంటారు. ముందే ప్రవచించాడంటండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడని, స్వల్పమైన గ్రామాన్ని ఎన్నుకుంటాడని అండి, అందులో దాని విలువ పెంచుతాడని. ఇప్పుడు చెప్పండి, మన విలువ పెంచాడా లేదు యేసయ్య? మన మధుర శ్రీను ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ తమ్ముడంట ఎక్కడ రైల్వే స్టేషన్లో ఎవరు కనబడినా అంతకుముందు శ్రీను జీవితం తెలుసు, తర్వాత శ్రీను జీవితం తెలుసు. వాళ్ళు కనబడగానే ప్రజలడనియా అనేవాడంట. మద్దూరు ప్రభుదాస్ గారు ఒక ఆయన ఉన్నారు, పాస్టర్ గారు అన్నారు, ఏంటండి బాబు ఇదివరకు కనబడితే మాట్లాడేవాడు కదా, ప్రజలడు చెప్తుంటే వాళ్ళ కంగారు వచ్చి రైల్వే స్టేషన్ వాళ్ళ ప్రజలడు చెప్పేవారు అంటండి. వాళ్ళు చెప్పారు, చనిపోయినప్పుడు సాక్ష్యం ఏమనంటే, ఈ తమ్ముడు ఎంతగా మారిపోయాడో తను పలకరించే పలకరింపే మాకు అర్థమైంది. అంతగా మారిపోయాడు, దేవుడు అంతగా మార్చేశాడు. నీ మాటే, నీ ప్రవక్తనే. వైబి అగస్టిన్ గారు చనిపోయినప్పుడు దేవసాయం అయ్య గారు మైక్ పట్టుకుని ఓ మాట చెప్పారు, ఇప్పటికీ దాన్ని మర్చిపోలేను. ఈ దైవజనుడు అంటే నాకు చాలా ఇష్టం, ఈ దైవజనుడు ప్రసంగాలంటే నాకు చాలా ఇష్టం, ఈ దైవజనుడు మాటలంటే నాకు చాలా ఇష్టం, ఈయన ప్రసంగాలు నన్ను రేపుని, ఈయన గొప్ప రివైవలిస్టు, గొప్ప ఉజ్జీవపరిచే వ్యక్తిత్వం, ఉజ్జీవానికి ఒక నాందితను అని చెప్పి ఆయన ఏమన్నారు తెలుసా, ఇతని ప్రసంగాలు నాతో చాలా మాట్లాడి నేను చాలా సరి చేసుకున్నాను అని ఆయన ఏమన్నారు తెలుసండి. అగస్టిన్ గారు కూడా అంటూ ఉండేవారంట, పాల్ ప్రసాద్ గారు లేకపోతే ఇంకెవరన్నా ఉంటే, దేవసాయం గారికి గురువు గారు నేనే, నా ద్వారానే పరిశుద్ధాత్మ పొందారు అని సరదాగా అంటూ ఉండేవారు. ప్రియులారా, అప్పుడు ఆయన అన్నాడు, ఈయన ప్రసంగాలు నాతో చాలా మాట్లాడి, అంతకంటే ఎక్కువగా ఈయన ప్రవక్తన జీవితం నాతో మాట్లాడిందని చెప్పాడు. అసలు ఒక దైవజనుడు వెళ్ళిపోయినప్పుడు, జీవితాన్ని ముగించి వెళ్ళిపోతున్నప్పుడు అంతకంటే సాక్ష్యం ఏం కావాలండి మనకి? దానికోసం నువ్వు బ్రతకాలి. ఎవరు ఏమని అనుకుని పర్లేదు, దులిపేస్తాను, రేపేస్తాను, నేను ఉన్నది అనేస్తాను అంతే, మొక్కుసూటు నాకు, నేను అనేస్తాను, దులిపేస్తాను అంతే. అందరికీ మొక్కుసూటే, మాకు మొక్కుసూటే. కానీ అట్లా మాట్లాడే విధానం ఉండాలి. ఎదుటి వ్యక్తికి నొప్పి కలగకూడదు, కొయ్యాలి కానీ తెలియకూడదు. వారం కోస్తాను నేను, తెలియదు మీకు, నొప్పి తెలీదు. హల్లెలూయా. సర్జరీ మంచిగా జరగాలి, ఆపరేషన్ అయిపోవాలి కానీ కోసినట్టు అది ఇంజెక్షన్ అలా ఉండాలి. ఇంజెక్షన్ ఇస్తాం కానీ బిల్లలు తీసుకున్నట్టు ఉంటుంది, స్లోగా కోసేయాలి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. కోత మినిస్ట్రీస్. అర్థమవుతున్న ప్రియులారా, నీ మాట అలా ఉండాలి. మీరు క్రొత్త సంవత్సరాలు బ్రతుకుతారని నేను ఆశిస్తున్నాను. అందరూ కలిసి ఐక్యత కలిగి, ఇప్పటికే చాలా ఆప్యాయతగా ఐక్యతగా ఉంటున్నారు. మీరు ఇంకా ఐక్యతగా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా మనసు కలపాలి. భేదాభిప్రాయాలు చిన్న వాటికి వదిలేసి చిన్నపిల్లలాగా నా బిస్కెట్ ప్యాకెట్ పట్టుకుపోయాడు, 9 బిస్కెట్లు ఉంటాయి, ఓ బిస్కెట్నర తినేసాడు, ఓ నీ బిస్కెట్ మండిపోను, పెద్ద బిస్కెట్ డబ్బా ఇస్తాను రా బాబు, మారు. హల్లెలూయా. చీప్ టిప్స్ చిన్నపిల్లలాగా మనం చేయకూడదు ప్రియులారా. ఎదిగిన వారు ఎదిగినట్లుగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందంటే, చిన్నపిల్లలాగా మనం ఏం చేయకూడదు, నడవకూడదు. నీ విలువ పెంచాడు, విలువిచ్చాడు, నీ మీద ఆశలు పెట్టుకున్నాడు, కోరికలు పెట్టుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందు నుంచి ఆశలు పెట్టుకున్నాడు అంట నీ మీద. నువ్వు పుట్టే వరకు, ఎదిగే వరకు, తల్లి గర్భంలో ఉన్నంత వరకు, ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడు నీ కోసం, ఎదురు చూస్తున్నాడు. నీ దగ్గర నుంచి ఫలాలు వస్తాయని ఎదురు చూస్తున్నాడు. అక్కడ రాస్తుంది, ఇప్పుడు నా ప్రియుడు ఉద్యానవనానికి ఏతించాడు, తనకిష్టమైన ఫలాలన్నీ కోసుకుంటాడు. ఉద్యానవనం అంటే సంఘం, ప్రియుడంటే యేసయ్య, ఫలాలంటే మన దగ్గర నుంచి వస్తున్న క్రియలు. ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు ప్రవచించిన వారు లేరు, వారు చూడలేదు, కానీ ఆ ప్రవచనాలు నీ జీవితంలో నెరవేరినాయి. నీకు రక్షణ ఇచ్చాడు ఆయన, విడుదలిచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఈరోజైనా ఆయన కోసమే బ్రతుకుతావా? మోకరిద్దాం. చూడండి, చివరిలో